హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని గాయత్రి నగర్ చౌరస్తాలో కారు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మరోసారి ఇటువంటి సంఘటన చూస్తున్నాం. కారు నడిపిన రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న యాదగిరిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించకపోవడం అనుమానాలకి తావిస్తోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు నానా యత్నాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. నిజానికి 2-3 నెలల క్రితం రమ్య దుర్ఘటన జరిగినప్పుడు విపరీతమైన రాద్ధాంతం జరిగింది. నగర పౌరులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. మద్యానికి సంబంధించి రూల్స్ని కఠినతరం చేయాలని చెప్పి. కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని గాయత్రి నగర్ చౌరస్తాలో కారు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన రత్నాకర్ రెడ్డి రోడ్డు దాటుతున్న యాదగిరిని ఢీకొట్టినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్నలు ప్రస్తుతం అనుమానాలుగా వ్యక్తం అవుతున్నాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు కూడా నిందితుడు నానా యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం యాదగిరి చికిత్స పొందుతున్నాడు. యాదగిరి ఏమన్నాడో అతని మాటల్లోనే కాసేపట్లో వినబోతున్నాం. అండ్ మరోవైపు కొద్దిసేపటి క్రితం మనం చూసాము, చిన్నారి సంజన ఆమె తల్లితో పాటు రోడ్డు దాటుతున్న సమయంలో 3 యువకులు మరోసారి మద్యం మత్తులో ఏ విధంగా అయితే ఢీకొట్టి ఆ తర్వాత సంజన పరిస్థితి విషమంగా మారిన దురదృష్టకరమైన సంఘటన కూడా మనం ఇప్పుడే చూసాం. ప్రస్తుతం యాదగిరి చికిత్స పొందుతున్నాడు. కర్మన్ ఘాట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ దుర్ఘటనలో యాదగిరి మాటల్లో మనం వినబోతున్నాం. అతను ఏమంటున్నాడు? 9 గంటలకు అప్రాక్సిమేట్లీ మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి సంత జరుగుతుంది. అక్కడ రోడ్డు మీద వచ్చి పక్కన కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. వెనక నుంచి వచ్చేసి ఫస్ట్ రైట్ సైడ్ కొట్టేసిండు, కాలుకి మీద దెక్కించిండు. నేను పడిపోగానే వెనక టైర్ కింద కూడా ఆ కాలు వెళ్ళిపోయింది. అది అప్పుడు కూడా దాన్ని కూడా అట్లా కంటిన్యూ మళ్ళీ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నేను పడినప్పుడు అది ఆపుంటే నాకు ఈ ఎడం కాలు ఇంత ఫ్రాక్చర్ కాకపోతుంది. వాస్తవంగా అందరూ కలిసి పట్టుకున్నారు. ఫుల్ తాగినాడు. తాగి ఏమవుతుందా ఇలా మొత్తుకుంటున్నావు, ఏమవుతుంది, 1000 రూపాయలైనా నేను ఖర్చు పెద్ద భయపడను కాదు అసలు, నువ్వేం కాకుండా మొత్తుకుంటున్నావు అని నా మీద ఉంటా. ఆయన మస్తు డ్రింక్లో ఉన్నాడు. ఏ కారు అది వైట్ ఉంది, డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అది ఉండొచ్చు. నేను నడుచుకున్నాం, పక్కనే ఉన్నాం, షాప్ పక్కనే. ఇక్కడ రోడ్ క్రాస్ కూడా కాదు, అది జస్ట్ సైడ్ ఎమ్మటి పోతున్నాం. మా సైడ్లోనే వెనక సైడ్ వచ్చుకుంటూ నన్ను డ్యాచ్ చేసి ఇక్కడ కార్లో ఇద్దరు ఉన్నట్టుంది. డ్రైవ్ చేస్తేనే తాగింది. ఆయనే రఫ్గా మాట్లాడినాడు. కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోతాను, కూర్చోబెట్టుకొని కూడా ఏదో మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చి నేను కార్ దిగేసి మళ్ళీ ఆటో పెట్టుకొని వచ్చేసాను. అంటే 2 కార్లు ప్యాచ్ 2 కార్లు. ఫస్ట్ కాలు ఎక్కి కానీ కింద పడిపోయింది. రెండో కాలేమో డైరెక్ట్ టైర్ కిందకి వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ టచ్ అయినప్పుడు ఆపుంటే అది సోర్స్లో లేడు మనిషి. అది పరిస్థితి. చాలా ఈ విషయంలో మాత్రం ఈ డ్రంక్ బాగా తాగి వేస్తుంటే మాత్రం జనాలకు, నా ఆశంలోకి ఎంత ఇబ్బంది చేస్తున్నారంటే మనుషుల విలువ అనేది తెలియట్లేదు.